అనుష్ ఏదో డీవీడీ చూపించి పిల్లలతో ఆడుకున్నాడు. అది చూసి మిస్ అడిగింది. వాడు డీవీడీ లేనే లేదని అబద్ధం చెప్పాడు. చెక్ చేద్దామని చూస్తే ముట్టుకోనివ్వలేదు. ఏంటో మీరే కనుక్కోండి. ఆల్రెడీ ఒక డీవీడీ వల్ల పెద్ద సమస్య, మధ్యలో నువ్వొకడివి. అదేం డీవీడీరా? నాకేం తెలీదు మావయ్య, నీకే తెలుసుగా శ్రీ మమ్మీ తప్ప ఇంకెవరిని నేను టచ్ చేయనివ్వనని. ఐ ఫీల్ షై మావయ్య, నువ్వు కాంటాక్ట్ చెక్ చేసుకో. ఇందులో డీవీడీ ఏది ఉన్నట్టుగా లేదు కదా మేడం. చూసావా? అంతేకాదు సార్, మిగతా పిల్లల్ని చదువుకోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు. వీడిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. సారీ మేడం, నేను చూసుకుంటాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ 2 days వీడికి లీవ్ ఇవ్వండి, నేను వీడిని ఇంటికి తీసుకుంటాను. ఓ ఎస్, తీసుకెళ్ళండి. రేయ్, డీవీడీని ఎక్కడ దాచావరా? అయ్యో మావయ్య, వాళ్ళు అడుగుతుంటే నువ్వు అడుగుతున్నావేమిటి? ప్రామిస్ గా నా దగ్గర లేదు. అదిగో అటు వెళ్తున్నారు, త్వరగా పదండి, ఫాస్ట్, త్వరగా పద. ఆ రోజు నన్ను కొట్టి పూజని ఎత్తుకెళ్ళినవా? త్వరగా పోనీ. మావయ్య జాలీగా ఉంది, ఇంకా ఫాస్ట్ గా పోనీ. సార్ ఎలాగో వెతుకుతున్నారు, కళ్ళజోడు వేసుకుని ఎతకచ్చుగా, ఇందులో ఎందుకు ప్రెస్టేజ్? నేను వెతికేదే కళ్ళజోడు కోసం అయ్యా. ఏడ్చినట్టుంది. త్వరగా పోనీ, త్వరగా పోనీ, ఫాస్ట్ పోనీ, పోనీ, త్వరగా పట్టుకోవాలి, పోనీ. అటు వెళ్తున్నాడయ్యా. వెళ్ళవయ్యా, త్వరగా పోనీ, ఫాస్ట్. వెళ్ళి గుద్దేవయ్యావండి, ఆగండి. వెళ్ళి గుద్దేవయ్యావండి. ఓకే, అలాగే సార్. బ్రేక్ నొక్కు. ఏంటయ్యా, నన్ను బ్రేక్ వేయమని చెప్పి ఆయన బ్రేక్ వేయకుండా అలా ఎగిరిపోయారు? మీతో రావడం వల్ల వాడిని మిస్ చేశాను. ప్రసాద్ గారికి నేనేం చెప్పాలి? ఇంతవరకు బురదలో స్నానం చేయలేదు, ఇప్పుడు చేశాను. ఏయ్, బ్రేక్ వేయవయ్యా అంటే నన్ను బురదలో వేసావేంటయ్యా? పొగలా నీకు? మైథిలి, మీ తమ్ముడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీవేంట్రా? ఇప్పుడే వాడిని తీసుకొచ్చేసేవేంటి, అది ఇక్కడికి? వీడు మాత్రమే కాదు, నువ్వు కూడా రేపటి నుంచి ఇంట్లోనే ఉండాలి. ఏంట్రా కొత్త కొత్తగా ఆర్డర్స్ వేస్తున్నావు? మన ఇంటికి వెళ్ళడానికి నీకేంటి ప్రాబ్లం? ఒక చిన్న ప్రాబ్లం. అదే ప్రాబ్లం ఏమిటో చెప్పు. పూజ కనిపించట్లేదు. పూజ కనిపించట్లేదా? మ్మ్. ఒరే, నా మీద నమ్మకంతోనే వాళ్ళు వదిలి వెళ్లారు. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పడం? అంతేకాకుండా నీకు తనకి పడదని ఈ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. తనకి ఏదైనా జరిగితే మనల్ని అడుగుతారా? అయ్యో అక్క, నువ్వు అనుకున్నట్టుగా ఏదీ జరగదు. నీకు చెప్పినా అర్థం కాదు. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. నేను ఇంటికి వెళ్ళి బ్లాక్ని ఆటోలో పంపిస్తాను, ఓకే?